హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి. రైతు బంధుకు సంబంధించి మరొక ప్రకటన విడుదల చేస్తూ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద ఎన్ని ఎకరాల వారికి ఈరోజు డబ్బులు జమ చేస్తామని కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అనేది జమ చేస్తున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ పైన నొక్కి మళ్ళీ వచ్చే బెల్ పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లో కనుక వెళ్తే, మన తెలంగాణలో రైతన్నలకు ఇప్పటికే రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఎవరైతే మనకు రైతు బంధు కింద డబ్బులు మనకు పడలేదనేసి అయితే అంటున్నారో వారికి కూడా కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు తెలంగాణలో యాసంగి సీజన్ అనేది ప్రారంభమైంది కాబట్టి రైతులు నష్టపోకుండా, పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతన్నలకు ఖచ్చితంగా మనకు యాసంగి రైతు బంధు కింద డబ్బులు అయితే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుని డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక గత వారం 10 రోజుల నుంచి కూడా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. చాలామందికి ఇంకా డబ్బులు పడలేదని అంటున్నారు. ఇక వారికి డబ్బులు ఎందుకు పడలేదని ఒకసారి చూసినట్లయితే, వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల, అలాగే తప్పకుండా వారి యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల, అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అయిపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత అయితే వారికి డబ్బులు అయితే పడలేదన్నమాట. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు. అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తాం అర్హత ఉన్న ప్రతి రైతుకు అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. ఈరోజు చూసుకుంటే మనకు 12 ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే మరొక ప్రకటన అయితే జారీ చేసింది.